హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? మేమైతే గుడికి వెళ్తున్నామండి. వారానికి 3, 4 రోజులు గుడికి వెళ్ళడమే సరిపోతుంది. ఆషాఢ మాసంలో ఇదివరకటి రోజుల్లో అయితే శుభకార్యాలు చేసేవాళ్ళు కాదు. అలాగే ఇలాంటి పూజా కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే శుభకార్యాలు ఏమీ చేయట్లేదు కానీ గుళ్ళకైతే మాత్రం తెగ వెళ్తున్నారండి. మేము కూడా ఇప్పుడైతే గుడికే వెళ్తున్నాము. ఆ గుడి ఎక్కడ ఏంటో చెప్తానండి ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడైతే 5గురం అయితే వెళ్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళం అంటే మా ఫ్రెండ్స్ అలాగే బంధువులు అందరం కలిసి ఒక 5గురం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రోడ్డు మీదండి దారిలో వస్తున్నాము. సుమోలో వెళ్తున్నాము. గుడికి వెళ్తున్నాము. ఇంటికి రావడం కాదు, గుడికే వెళ్తా ఉన్నాము. ఇక్కడైతే వచ్చేసామండి. గుడికైతే వచ్చేసాము. ఇప్పుడు మీకు ఏమైనా అర్థం అవుద్దేమో చూడండి. మేము ఎక్కడికి వచ్చామో ఏమైనా అర్థం అవుద్దేమో ఒక్కసారి చూడండి. అద్దిగోనండి కొండ. అర్థమైందా? అమ్మవారి గుడికండి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వచ్చాము. ఓకేనా? ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా, సారే అమ్మవారికి అయితే సారే అయితే బాగా ఇస్తున్నారండి. మేమైతే మాత్రం ఎవరికి తోసింది వాళ్ళైతే పట్టుకున్నాం అనమాట. కానీ ఒక పళ్ళెం పట్టుకుంటే బాగుండేది. పళ్ళెంలో అన్నీ సర్దుకుని తలకు చెయ్యేసి తీసుకెళ్ళేవాళ్ళం. కానీ పళ్ళెం మాత్రం పట్టుకోవడం అయితే మర్చిపోయామండి. ఇదిగో దుర్గమ్మ తల్లి కొండ. ఈ కొండకైతే సారె తీసుకుని మాకు తోసిన సారె తీసుకుని మేము వచ్చాము. కానీ ఇదైతే మాత్రం ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళే ఒక 50 మంది పైనే ఉన్నట్టున్నారు. అందరూ కలిసి ఇలా సారె అయితే ఒక తోపుడు బండి మీద పెట్టుకుని ఈ పళ్ళెలన్నీ కూడా తీసుకెళ్తున్నారండి అమ్మవారికి సారే. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదండి. అంత బాగా వెళ్తున్నారు, అంత బాగా పట్టుకుంటున్నారు. ఎవరికి తోసిన సారి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా మేము కూడా సింపుల్గా మాకు తోసినవి అయితే చీర, సారీ, పసుపు, కుంకుమ, స్వీటు మాకు తోసినవి అయితే తలొక ఐటెం పట్టుకుని మేము కూడా వెళ్ళాము. ఇదిగో వీళ్ళైతే విజయవాడలో ఉండేవాళ్ళేనంట. ఇప్పుడు మీకు చూపించిన సారి అంతా కూడా వీళ్ళదే. చాలా సంతోషంగా వెళ్తున్నారండి. ఇలాంటి వాటికైతే మధ్య మధ్యన వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా వీళ్ళు వెళ్తూ ఉంటే మేము కూడా వీళ్ళల్లో కలిసి వెళ్ళి అమ్మవారికి మేము తీసుకొచ్చిన సారీ ఆమెకి చూపించుకుని ఇంకా దర్శనం చేసుకుని అమ్మవారిని భోంచేసి అయితే బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి మార్కెట్కి అయితే వెళ్ళానండి. నేను మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవి అయితే కొన్ని టైలరింగ్ మెటీరియల్ అయితే తెచ్చుకున్నాను. ఆ మెటీరియల్ ఏమేమి తెచ్చుకున్నానో నేను సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అన్నట్టు వీడియోకి ఒక లైక్ చేయమని చెప్పి అడగడం అయితే మర్చిపోయానండి. ప్లీజ్ అండి, మీరైతే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఇంకా నేనైతే ఈ మెటీరియల్ అయితే చూపించేస్తాను. ఓకేనా? ఈ మెటీరియల్ అయితే టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా? ఇవైతే ఫాల్స్ ఒక్కొక్కటి కాకుండా ఇలా కొన్ని డజన్లు అయితే తెచ్చుకోనండి. నేను కూడా ఎక్కువ డజన్లు ఏం తెచ్చుకోలేదు. ఒక 2-3 డజన్లు తెచ్చుకున్నట్టున్నాను. డబ్బులు సాలలేదు కాబట్టి ఒక 2-3 డజన్లు ఫాల్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుద్ది. అలాగే మనకి ఒక 5-6 రూపాయలు అయితే ఈ ఫాల్లో మిగులుతాయండి. ఓకేనా? ఈ ఫాల్స్ ఇంకేం తెచ్చుకున్నానంటే చెప్తాను. ఇంకా ఇదిగో ఈ గమ్ బాటిల్స్ తెచ్చుకున్నానండి. 3 బాటిల్స్ తెచ్చుకున్నాను. బ్లౌజ్కి స్టిచ్ చేసినప్పుడు అతికించడానికి, అలాగే స్టోన్స్ అతికించడానికి. ఇదైతే డోరీ అండి. బ్లౌజ్కి థ్రెడ్కి అయితే మిర్రర్స్. ఇదైతే బాబిన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ మిషన్కి. ఓకేనా? ఇవైతే బీడ్స్ అండి. ఇవి శారీకి టాజిల్స్ వేయడానికి కానీ, అలాగే మనకి బ్లౌజ్కి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా హ్యాండ్కి స్టిచ్ చేసుకుంటాం కదా, ఇలా రెడీమేడ్ కాకుండా మనం స్టిచ్ చేసుకోవాలంటే ఇవి స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ గోల్డ్ బీడ్స్ ఏమన్నా కలర్ మారుతాయేమో కానీ ఇవైతే క్రిస్టల్ పోసలండి. ఈ కలర్ ఏం మారవన్నమాట. ఇవి తెచ్చుకున్నాను. అలాగే ఆయిల్ మిషన్కి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆయిల్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉండాలి. ఆయిల్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను. అలాగే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ పైపింగ్ కోసం అయితే ఈ క్లాతులు తెచ్చుకున్నానండి, పైపింగ్ కుట్టడానికి. అలాగే ఇవి కూడా బీడ్సేనండి. ఓకేనా? శారీకి టాజిల్స్కి కానీ, అలాగే హ్యాండ్కి కానీ
మనకి బాగుంటాయి. ఇవైతే చెమ్కీస్. ఇవి మల్టీ కలర్ స్టోను, అలాగే పింక్ కలర్ స్టోన్స్. ఇదైతే బాబిన్ థ్రెడ్ అండి. బాబిన్ థ్రెడ్ కాదు, సారీ, పైపింగ్ థ్రెడ్. ఇదైతే నీడిల్స్ అండి. ఎంబ్రాయిడరీ మిషన్కి అలాగే జాక్ మిషన్కి కూడా యూజ్ అవుతాయి ఈ నీడిల్స్. ఇదైతే నార్మల్ నీడిల్. ఇదైతే జరీ అండి. ట్రయల్ కోసం తీసుకొచ్చాను. ఎలా ఉంటుందో చూడాలి, చూస్తే కానీ అర్థం కాదు. నేను ఎప్పుడూ అయితే ఇలా షాప్స్లో అయితే తేనండి, ఒక నమ్మకమైన చోట అయితే తెచ్చుకుంటాను. ఇవైతే థ్రెడ్స్ అండి, నార్మల్ మిషన్కి యూజ్ చేసుకోవడానికి థ్రెడ్స్. ఎప్పుడైతే ఇంకొంచెం మంచి క్వాలిటీ బాణం గుర్తున్నా తెచ్చేదాన్ని, కానీ నా దగ్గర డబ్బులు అయితే తక్కువగా ఉన్నాయి, అందుకే ఇదైతే తెచ్చుకున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇవైతే ఫాల్స్ అండి. ఇవైతే లైనింగ్, ఒక 50 ముక్కలు ఉంటాయి, అన్ని కలర్స్ వస్తాయండి. ఇవి నాకు కొన్ని రోజులు వస్తాయి. అలాగే ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏదో తెచ్చుకున్నానండి. ఏదో మిస్ అయ్యింది, ఏం చూపించాలా, ఏదో మిస్ అయిందండి. ఆ మిస్ అయింది మాత్రం నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.